హాయ్ అండి. ఈరోజు టమాటా చట్నీ, ఇందులో చట్నీ పెడదామని చెప్పి శుభ్రంగా కడిగి తుడిచి ఎండబెట్టానండి పొడి క్లాత్ మీద. ఇలా ఉన్న చింతపండుని ఒక్కోటి విడివిడిగా తీసి పీసులు విత్తనాలు ఏం లేకుండా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకునండి. ఇలా చేశాను చూడండి. ఇదిగోండి, మొత్తం ఇట్లా విడివిడిగా తీసుకుని విత్తనాలు పీసులు అట్లా ఏమి లేకుండా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చింతపండుని ఇలా చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా గర్భం నుంచి ఒక్కోటి విడివిడిగా పొట్టు మొత్తం తీసుకోవాలండి. అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకున్నాను. ఒక్కోటి విడిగా వచ్చాయి. లావుగా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి అంటండి. మరి ఇట్లా పొట్టు తీసాను. ఇప్పుడు ఇంకా మెంతులు వేయించుకోవాలి, ఆవాలు వేయించుకొని పొడి చేసుకోవాలి, మెంతులు కూడా పొడి చేసుకోవాలి. అవి రెండు కూడా చూపిస్తానండి. వేయించుకున్నాము. మెంతులు దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వేగాయండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. అయితే చిన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళండి. ఇవి చల్లారేలోపు ఆ మాట చెప్పాలనుకుంటున్నాను. కష్టపడగలిగిన ఏజ్లో కష్టపడకపోతే సుఖపడాల్సిన ఏజ్లో కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి ఎప్పుడూ అంటూ ఉంటారండి. అందుకే నేను మ్యాక్సిమం కష్టపడడానికే ట్రై చేస్తానండి. ఎంతవరకు ఉన్నా కానీ ఏమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వను. కానీ మా సార్ మాత్రం ఒప్పుకోరు అసలు. ఒక్కోసారి అది కూడా నిజమే అనిపిస్తుంది కదండి. ఒక్కోసారి ఏంటండి, ఎప్పుడైనా కానీ కష్టపడకుండా అనేది మనకి ఏది రాదు. అలాగే కష్టపడాల్సిన టైంలో కష్టపడకుండా ఉంటే నిజంగానే సుఖపడాల్సిన ఏజ్ అంటే పెద్దవాళ్ళం అయిన తర్వాత మన దగ్గర సరిపోని డబ్బులు లేక ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి వయసు ఉన్నప్పుడే మంచిగా కష్టపడాలండి. కష్టపడినప్పుడే మనం, అందుకే వయసులో ఉండగానే ఖచ్చితంగా కష్టపడాలండి. మనం కష్టపడ్డప్పుడే పెద్ద వయసు వచ్చినప్పుడు సుఖపడడానికి వీలవుతుంది. ఎందుకంటే మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకపోయినా దేనికైనా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఇదైతే పౌడర్ చేసుకున్నామండి. ఫైన్ పౌడర్ చేసుకున్నామంటే బాగా స్మూత్గా చేసుకున్నాం అనమాట. తర్వాత వచ్చేసి ఆవాలను వేయించుకుందామండి. ఆవాలను చూసిన ప్రతిసారి నాకు ఒక జోక్ గుర్తొస్తుందండి. బాగా లావున్నోళ్ళంట ఆవాలన్నీ కింద పోసి ఒక్కోటి వేరితే వాళ్ళు తొందరగా సన్నగా అవుతారటండి. ఈనాడు బుక్లో చూశాను. చాలా నవ్వుకున్నప్పుడైతే. చూడండి, నిజంగా వీటిని ఆరాలంటే ఎంత కష్టం కదండి. వీటిని వేయించుకోవాలండి. వేయించుకొని వీటిని కూడా పొడి చేసుకోవాలి. ఇప్పుడు తుడిచిపెట్టుకున్న టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత విడివిడిగా చేసుకున్న చింతపండు ఉంది కదండి, పీసులన్నీ తీసేసింది, దీన్ని ఈ రెండింటిని చక్కగా స్టవ్ మీద ఉడికించాలి. మెత్తగా ఉడికించాలి. అస్సలు వాటర్ అంటూ ఏమీ లేకుండా మంచిగా ఉడికించాలండి. టమాటాలు చింతపండు రెండు కలిపి మంచిగా ఉడకబెట్టుకోవాలి. అస్సలు వాటర్ ఉండకూడదండి. మగ్గుతూ ఉన్నాయి. ఇంకా బాగా అస్సలు వాటర్ అంటూ లేకుండా మొత్తం మగ్గిపోవాలండి. ఇదిగోండి, చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయి. వాటర్ లేకుండా గట్టిగా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకొని అన్నీ కారం, వెల్లిపాయలు, ఆవాల పిండి, మెంతి పిండి ఇవన్నీ వేసుకొని గ్రైండర్లో బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా
రుబ్బుకుంటే ఇంకేం లేదండి, చట్నీ రెడీ అయినట్టే మ్యాక్సిమం. చూద్దాం ఒకసారి. ఎల్లిపాయలండి, మెంతిపిండి, ఆవాల పిండి, ఇదిగోండి కారం, బాగా సాల్ట్ అండి, కల్లుప్పు, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం రుబ్బుకోవడంతో అయిపోయిన తర్వాత చూడండి, చక్కగా మెత్తగా ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ అయిపోయిందండి.